రవికిరణ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి అంటే ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉండబోతుంది అనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా సరే, కూటమి అలాగే వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న ఆదుర్ద అయితే కంపల్సరీ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ గొడవల చిదంబరం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి రాజమేశ్వర శుక్లందరికీ శుభ సాయంత్రం అండి. ఈ ఎన్నికల ఈ దేవాలయం లాంటి ప్రజాస్వామ్య దేవాలయం ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఓటర్కి, సిబ్బందికి, అధికారులకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే మీరన్నట్టు ఇది కొంచెం డూ ఆర్ డై సిచ్యువేషన్ లానే రెండు వర్గాల అదే కొన్ని సంవత్సరాలుగా ఇది ఎక్కువ అయిపోయింది, తారస్థాయికి అయిపోయింది. అది రాజకీయాలంటే రెండు వ్యక్తుల మధ్య, ఒక రకంగా రెండు కులాల మధ్య ఒక ఘర్షణలా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా. ఆధిపత్య పోరు. సో అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితి. సో ఏదో రకంగా అధికారం చేయించుకోవాలి అన్న పట్టుదల కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళ కత్తులు నూరుకునే స్థాయి వరకు మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. దానిలో భాగంగానే కొంత ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినాయి. అయితే నరసరావుపేట ఇటువంటి ఏంటంటే ట్రెడిషనల్ గా మా చిన్నప్పటి నుంచి వినేది కూడా, కొడెల శివప్రసాద్ గారి ఏరియాలో బాంబులు పేరటం, ఇవన్నీ మేము చిన్నప్పుడు వింటుండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో బాంబులు దొరికాయని, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో దొరికాయని, లేకపోతే కడపలో పోలింగ్ ఇదివరకు బాక్స్ ఉండే కదా, బాక్స్ లో సిరా చేశారని, బాక్స్ ఎత్తుకుపోయారని, దానిలో సిరా పూజ, ఇవన్నీ బోల్డ్ వాళ్ళ చిన్నప్పుడు. వాటి మీద పోలిస్తే ఇప్పుడు తక్కువ ఏం చెప్పాలి. ఈ రోజు నరసరావుపేటలోనే కొంచెం ఎక్కువ బాంబులు అయితే మనం ఈసారి చూడలేదండి. మీరేమైనా సమాచారం విన్నారా? అవును, ఒక్క చోట జరిగింది అది. అంటే జనాల మీద ఏం పడలేదు కానీ బయట వేశారు. ఎక్కడ? ఏ నియోజకవర్గంలో? దాచేపల్లిలో. పల్నాడులోనే. పల్నాడు ఏరియా. అది పల్నాడు కొంచెం ట్రెడిషనల్ గా సెన్సిటివ్ ఏరియా. కూడా మరి రబ్బర్ బుల్లెట్లు కూడా ఫైర్ చేసి, ఎందుకంటే నరసరావుపేటలోనేమో రబ్బర్ బుల్లెట్లు, ఇక్కడేమో ఆ బాంబులు పేలినానికి అది కన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు ఇనిషియల్ గా మనకు అంత దాని ప్రకారం అది బాంబులు, నాటు బాంబులు. ఎక్కడ మీడియాలో బాంబు పేలినట్టు నేనైతే వినలేదు. ఇంతకుముందే మేము ఎక్స్క్లూజివ్ గా అది విజువల్స్ కూడా వేసాము. సో అందుకని ఆ కన్ఫర్మేషన్ చెప్తున్నా. ఓకే. అంటే మనకి 46,300 చిల్లర పోలింగ్ బూత్స్ ఉన్నాయండి. దానిలో 12,000 చిల్లర వరకు సమస్యాత్మక బూతులుగా ఎన్నికల సంఘం వారే ఐడెంటిఫై చేశారు. దాంట్లో సిఆర్పిఎఫ్ బలగాలు అన్ని ఏర్పాటు చేశారు. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా అన్ని ఏర్పాటు చేశారు. సో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాన్ని కట్టుదిట్టంగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. నేను ఓవరాల్ గా చూస్తే అయితే కొంత పర్వాలేదని అనుకుంటున్నాను. భయంకరమైనటువంటి సినారియోలు అయితే మనం చూడలేదు.